హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పారు. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారేంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పారు. బిల్లుల మంజూరుకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు. ఇకపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి నిర్మాణానికి ప్రతి వారం బిల్లులు అనేది జమ చేస్తున్నట్టుగా మనకు డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మనకు లబ్ధిదారులకు సంబంధించి వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలని ఆయన అయితే ఆకాంక్షించారు. లబ్ధిదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు అయితే సూచించారు. ఇక ఇప్పటికీ నిధులు లభ్యతను బట్టి సోమవారం రోజున మనకేంటంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మంజూరు చేశారు. ఇక ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అనేది ఉండేటట్టుగా మనకి ఇక్కడ ఏంటంటే ఇళ్ల కోసం 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టుగా తెలిపారు. 5 లక్షల రూపాయలు వారికి సాయం అయితే అందిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే మనకు గోదావరి ఖనిలో పర్యటించిన డిప్యూటీ సీఎం రామగుండం కార్పొరేషన్ 175 కోట్ల రూపాయలు విలువైన పనులను కూడా శంకుస్థాపన అయితే చేశారు. సో ఇక్కడ మనకు మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రత్యేక ఇళ్ళు కూడా అయితే ఏర్పాటైతే చేస్తున్నారు. ఇక ఇళ్ల నిర్మాణం అయితే వేగవంతం అయితే చేసుకోవాలని చెప్పేసి మరో విడతకు సంబంధించి కూడా రెండో విడతకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన పనులకు అయితే అమలు అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వారికి ఇక నుండి ప్రతి వారం నుండి డబ్బులు అనేది కేటాయించే విధంగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక మీకు ఎవరైతే అప్లై చేసుకునే అర్హత కలిగి ఉంటారో వారందరికీ సంబంధించి ప్రతి వారం డబ్బులు అనేది విడుదలవుతూ ఉంటాయి. సో తప్పనిసరిగా మీరు ఈ పథకానికి సంబంధించి డబ్బులని తీసుకొని మీ యొక్క ఇళ్ల నిర్మాణం అనేది చేపట్టుకోవచ్చండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.